సో ఈరోజు మనం లైక్ ఆల్మోస్ట్ బ్రేకప్ అయి 2 years అవుతుంది. సో సెకండ్ వ్యాలంటైన్స్ డేకి ఎంటర్ అవుతున్నాం. కంగ్రాచులేషన్స్. నాకు పండుగ ప్రేమకి ఇచ్చారా ఇది? కొన్ని జ్ఞాపకాలు బాగా ఇస్తుంది లోపల బాగా కదా. హలో నేను ఎప్పుడైనా గుర్తు రాలేదా, లైక్ ఎప్పుడైనా బాధ అనిపించిందా, అవి మనం లైక్ ఈ సెకండ్ వ్యాలంటైన్స్ ఎప్పుడైనా ఉంటే చెప్పచ్చు కదా. కొంచెం లోపల ఆనందంగా ఉంటుంది. అజ్జుకి నాకు బ్రేకప్ అయినప్పటి నుంచి నేను చాలా బాధపడ్డా. అది అప్పుడు, ఇప్పుడైతే ఏం బాధ లేదు. అప్పుడు ఎందుకు బాధపడదు, దీనికోసం బాధపడదు. అప్పుడు సన్నాస వీళ్ళిద్దరు ఎట్లనో మీ ఇద్దరు ఖచ్చితంగా మీరు మ్యారేజ్ చేసుకుందాం అనుకున్నారు. అందరూ కలిసి ఉండి సడన్ గా మీరిద్దరు విడిపోయేటప్పుడు ఆ సిచ్యువేషన్ ఎట్లా ఫేస్ చేసినవరా? ఏమైందిరా? వాడు ఎమోషనల్ అయి వచ్చిండు. ఎందుకు కాదు జోకులు చేస్తున్నావు వాడి ఫీలింగ్ తోటి. నీకు జోకులు చెప్తాడు. అర్థం అనుకున్నా బాబు చేసే రోజు ప్రేమకి ఏమిటి వేడుక. సో గాయ్స్ ఇప్పుడు వ్యాలంటైన్స్ డే రోజు ఫిబ్రవరి 14. సో నేను ఇప్పుడు తెలుసు కదా ఆల్మోస్ట్ నాకు బ్రేకప్ అయ్యి సెకండ్ వ్యాలంటైన్స్ డే. సో పండుగతో చేస్తున్నా. సో ఈరోజు ఇగో పండుగకి నాకు ఏం లేదు, వీఆర్ జస్ట్ ఫ్రెండ్స్. ఓకే, బట్ ఇది కొత్తగా దెబ్బ ఖరాబ్ చేద్దాం ఈరోజు. సో కేక్ తెచ్చి ఫుల్ ఎమోషనల్ అవుతా. మజాక్, రియల్ కాదు. ఫుల్ బాధపడతా. 2 years ఎలా ఉందో ఏమో బ్రేక్ అని చెప్పి ఇట్లా యాక్టింగ్ చేస్తా. సో ఈ యాక్టింగ్కి మౌనిక, సారా, పండు ఏం చేస్తారు, ఎలా రియాక్ట్ అవుతారో వీడియో మొత్తం చూడండి. బాగా చేసేసా యాక్టింగ్. ఈరోజు పిచ్చి బాగా చేసేసా. బాగా ఎట్లా ఉంటుందో చూపిస్తా. బాగా నాకే ఐ లవ్ చెప్పి నాతో కేక్ చెప్పించి నా మీదనే ప్రేమ చూపడం తప్పు. మరి గోల్డ్ గిఫ్ట్, గోల్డ్ రింగ్ ఫేక్ గాడు కావాలని చేస్తాడు. హాయ్, మేము ఎక్సైట్ అవ్వాలి. హాయ్ హాయ్ పండుగ. లైక్ వ్యాలంటైన్స్ డే కదా, హ్యాపీ వ్యాలంటైన్స్ డే. యా, సో ఈరోజు చూసినంత మార్పు మంచి. సో ఈరోజు మనం లైక్ ఆల్మోస్ట్ బ్రేకప్ అయి 2 years అవుతుంది. సో సెకండ్ వ్యాలంటైన్స్ డేకి ఎంటర్ అవుతున్నాం. కంగ్రాచులేషన్స్. లేదు మరి బ్రేకప్ అయి 2 years అవుతుంది కదా. సో సరదాగా అలా ఒక కేక్ కట్ చేద్దామని కేక్ తెచ్చాను. చెల్లెలు సనా సనా బెర్రే కోతి నానా మీ డాడీ వచ్చుడుతోనే. మమ్మీ ఇక్కడ ఉంది. వీడియో వీడియో వస్తుంది. నాకు కాల్ మాట్లాడు. టైం వస్తుంది. నా మరదలేదు ఏం మూతా మా పిల్ల. ఏదైనా నాదే, ఏదైనా
అది నిజం లైఫ్ లో అంటే బాగుంది అని బాగా ఆలోచిస్తుంది మా మేడం. ఎంత గలీజ్గా మాట్లాడుతున్నాడు వాడు. యాక్చువల్గా Valentine's కి Valentine's Day అంటుండు. అది చేసుకోలేదు. ఇద్దరిని చూసినావా? ఎవరు మీ చెల్లెని మా అక్కని డ్రెస్ ఇది Valentine's Day చేసుకోవాలి, అయితే నేను కూడా చేసుకోను. ఇక డ్రెస్సులు చూడు. ఇప్పుడు నీకు వేసుకోమంటున్నా వేసుకోమంటున్నా చేసుకోమంటున్నా It's a showcase. It's not alcohol. ఇట్స్ వాటర్. లెమన్ ఉందా? It's water. మొన్నటి వరకు మా గుత్త ముంబై పెట్టుకో. పోరి అన్నావు, ఇప్పుడైతే ఏదో చెప్తున్నా. ముంబై పోయి ఫ్రెండ్ యాక్చువల్గా ఈరోజు బ్రోకెన్ అయింది 2 years అవుతుంది కదా మా ఇద్దరికి బ్రేకప్ అయ్యి. అయ్యో అయ్యో ఆగు రాము. ఆగండి కకృతి ఆగే భవి. ఏమన్నా కేక్ తెచ్చి కథలు తింటుండు. కొంచెం అరే నాకు అదే వస్తే ఏదో తేడా కనిపిస్తుంది. సో ఈరోజు బ్రోకెన్ అట్లా లైక్ 2 years Valentine's అవుతుంది. Day రోజు ఎందుకు broken అని? నాకు పండుగ నాకు ఇది బ్రేకప్ నచ్చలేదు ఫస్ట్. తీసేయండి. ఇది ఎవరిది లేపండి లేపండి. ప్రేమకి ఇచ్చారా ఇది? నాకేమే ఇచ్చిండు. అక్క దిగి కేకారా ఏమో విరోధం. వాడు వినలే. వద్దొద్దు కానీ సో అక్క ఇప్పుడు మనకి ఆల్మోస్ట్ 2 years అవుతుంది బ్రేకప్ అయ్యి లైక్ ఇది తీసి. నాకు అందట్లేదు కదా. చేతితో పట్టుకుంటావా? ఎలాగైనా కొట్టింది కదా. ఏదో కాస్త ఉంగే. అదే ఇది పెడదాం అంట. ఇప్పుడు ఏంది మీ ఇద్దరు మళ్ళీ కలిసిపోతున్నారు? क्या बात कर रहे हैं? ఇది నా ఎల్ఓవి అన్నది అది కూడా. ఇది నాకు చేతిలో కూర్చో. ఇది నేను పట్టుకుంటలేదు, కష్టపడి నేను చూడలేదు. సో 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 కొన్ని జ్ఞాపకాలు జ్ఞాపకాలు చిది. ఆగురా, ఏమో బాగా అవుతుంది లోపల నీకు బాగా అయింది కదా. నువ్వు చంపేస్తుంది అది ఇప్పుడు. హలో నేను చంపేశానా? ఈ పాపిస్తే చేతులతో చంపేశానా? ఈ పాపిష్కి మాటలతో చంపేసావు. నిజంగా ఫీల్ అవుతాం మాట్లాడుతుండే నాటకాలే ఉంటాయి. ఏయ్! అట్లా తీసి లోపల అక్క, ఎంతైనా ఒకప్పుడు బాగుంటది కదా. అబ్బా నటనకు నవత కరగని యువత. అసలు మనం చెప్పనిస్తున్నా మీకు ఏమైనా పిచ్చిపోగలా నాకు అర్థం కాదు. వాడు అంత ఫీల్ తో మాట్లాడుతుండే అంత తీసి తెంగుతున్నందుకు ఏమైంది మీకు? ఏమో వాడు మాట్లాడే కేక్ తెంగి దగ్గర అప్పుడు సలాడుతుంది నేను ఒకప్పుడు టైం పాస్ చేసిన కనుక నీకు feel చేస్తున్నా. బాధ లేదు దీనికి. ఏడుపు వస్తుంది. వాడు ఉల్టా చెప్తాడు ఉల్టా ఉల్టా చెప్తున్నాను. ప్రేమతో చెప్తుంటే నాటకాలు చేసి మాట్లాడుతారు. అక్క ఆమె ఓయ్, అందరూ ఒక నిమిషం ఆగురా. చెప్తున్నావు. ఏమో చెప్తున్నా, ఒక్క నిమిషం. నాకు బ్రేకప్ అయి 2 years అవుతుంది. ఇప్పటికీ స్టిల్ సింగిల్ ఎందుకున్నా? స్టిల్ సింగిల్ ఉన్నావు నువ్వు. అంటే స్టిల్ సింగిల్ ఉన్నావు. సింగిల్ స్టిల్ సింగిల్ నేనున్నాను. స్టిల్ సింగిల్ నేనున్నా. ఇట్లా సింగల్ అది డేటింగ్, జస్ట్ డేటింగ్ కదా. ఆమె బాటిల్ లో పెట్టుకున్నాడు అట్లా అమ్మాయిలు అందరూ ఇది నేనే పెట్టాను. యా, నువ్వు మళ్ళీ ఎందుకు చెప్తున్నావు? తప్పు. సరే నాకు రొమాంటిక్ అని అందరూ అనుకోవాలని అక్క పట్టుకున్నాడు. నువ్వు ఇంతకన్నా ఎందుకు సపోర్ట్ చేస్తున్నావే? అన్ని దొంగవే. కట్టలేదు కోసుకుని కదా ఇగోనికి. చెప్పండి కదా, రాజన్ మళ్ళీ మేము ఇగో, కలిసి- ఒక పనితో 5 minutes ఇక్కడే ఉంది కదా. సరే, అందరూ సరే ఇదే అంటే నీకు కూడా బాధగా ఉందో తెలుసు కదా అని. మరి నా బాధ నువ్వు చూడలేవా అని? ఆ బాధ ఇది ఇట్లా 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 కుంగిపోతుంది తెలుసా, చెప్పుకోలేక బాధ. తీసుకో. ఆగే పడుకొని అలా చూపి. వాడు ఏమైనా చూపిస్తాడు చెప్తాడంట. ఆల్మోస్ట్ మనకి బ్రేకప్ అయి 2 years అలాగే 2 Valentine's Day వస్తుంది. స్టిల్ యువర్ సింగిల్. సింగిల్ మింగిలో పక్కన పెట్టి. టెల్ సంథింగ్ న్యూ. గిఫ్ట్ ఎందుకు? టెల్ సంథింగ్ న్యూ. ఓకే ఖరాబ్ చేసుకుంటావు. అరే ఆగే మాట్లాడు 2 నిమిషాలు. సరే లైక్ నేను ఎప్పుడైనా గుర్తు రాలేదా, లైక్ ఎప్పుడైనా బాధ అనిపించిందా, అవి మనం లైక్ ఈ Valentine's Day ఎప్పుడైనా ఉంటే చెప్పచ్చు కదా. కొంచెం లోపల ఆనందంగా ఉంటుంది. లాస్ట్ ఇయర్ ఈ టైం కి నాకు డోరేమోన్ ఇప్పించావు. లాస్ట్ నువ్వు లాస్ట్ ఇయర్ ఈ టైం కి బెంగళూరు పోయినావు. నేను పబ్బు పోయినా. ఏ కోసం పోయిండు బెంగళూరు? ఏ పిల్ల కోసం? ఏ పిల్ల కోసం పోలేదా, కొన్ని మెమరీస్ మర్చిపోదామని. నేను ఆ మెమరీస్ మర్చిపోదామని పబ్బు పోయినా. ఆ మెమరీస్ ఉండద్దు, కుంగిపోవద్దు అని చెప్పేసి బాధతో వెళ్ళాను తప్ప చూడక ఇలా బాగా అర్థం చేసుకోలేక ప్రేమతో చెప్తున్నా కదా. ఓకే కట్ చేయి. సో హ్యాపీ Valentine's Day అని కదా, హ్యాపీ బ్రోకెన్ అని చెప్తా. లైక్ Valentine's Day స్టార్ట్ అయింది. ఏంటి ఇప్పుడు నువ్వు కట్ చేస్తావు నేను చేయాలా? ఏంట్రా? ఎందుకట్లా ఆగమాగం అవుతున్నావు? ఏమో మరి ఏమైనా మాట్లాడుతున్నావు? నేనేం మాట్లాడను. ఎందుకు మాట్లాడుతున్నావు? మాట్లాడడం అంటే ఏడుపు వస్తుంది కాబట్టి ఏడుపు వస్తుంది. ఏ వస్తలేవురా? ఎందుకు ఏడుపు వస్తుంది? రాట్లే నాకు. రాట్లే మరి ఇట్లా ఆయన వచ్చి మాట్లాడుతాముంటే ఇది వచ్చి నించోని తిరిగి మాట్లాడు. ఏంటి నేను చెప్పాలి నీకోసం? మాట్లాడు 2 మాటలు. అజ్జుకి నాకు బ్రేకప్ అయినప్పటి నుంచి నేను చాలా బాధపడ్డా. అది అప్పడు, ఇప్పుడైతే ఏం బాధ లేదు. అప్పుడు ఎందుకు బాధపడదు, దీనికోసం బాధపడదు.
బ్రేకప్ అయినప్పుడు ఎందుకు బాధపడ్డు బ్రో? నువ్వు బాధపడట్లేదా? నువ్వు బాధపడట్లేదు కానీ నేను పడ్డా. ఎందుకు బాధపడ్డావు? అవి చెప్పమంటావా? దేనికి చెప్పమంటావా? ఏం చెప్తావు? చెప్పమంటావా? ఏంటిది? నేను చెప్పా. ఏం చెప్పు? ఎందుకు సరే బాధపడ్డావు? నేను అడుగుతున్నాను, అరే అజ్జు అందరూ పండు అన్న ఎమోషనల్ గా బయటకు వచ్చింది కానీ నువ్వు ఎప్పుడు కూడా ఎమోషనల్ గా బయట ఏడవలేవు. నీకు అసలు బ్రేకప్ అయ్యి నువ్వు నిజంగానే పండుని నువ్వు మ్యారేజ్ చేసుకుందాం అనుకున్నావు, అదంతా ఫేక్ కాదు. అప్పుడు ఎస్ఆర్ టీంలో ఉన్నప్పుడు కూడా నువ్వు ఫిక్స్ అయ్యి మీరిద్దరు కప్పులు నిజంగానే పెళ్లి చేసుకుందాం అనుకున్నారు, అదేంటి జోక్ అంటారు? అప్పుడు సన్నాస వీళ్ళిద్దరు ఎట్లనో మీ ఇద్దరు ఖచ్చితంగా మీరు మ్యారేజ్ చేసుకుందాం అనుకున్నారు. అందరూ కలిసి ఉండి సడన్ గా మీరిద్దరు విడిపోయేటప్పుడు ఆ సిచ్యువేషన్ ఎట్లా ఫేస్ చేసినవరా? చాలా బాధ అయినప్పుడు ఇక లోపల చాలా చూసుకోలేదు. ఖుషి ఏం కాలే, బాధపడ్డా. అలా బాధ చూపించుకోలేకపోయినా, ఎందుకంటే నాకంటూ అప్పుడు టీం ఉండే వాళ్ళ నేను చిన్న అయిపోయి అరే అర్జున్ ఏడుస్తున్నా అని చెప్పి వాళ్ళు అయితే ఇంటెన్షన్లా ఎందుకు లోపల కూర్చొని ఏడవ కదా కనిపించదా? సరే సర్లే కనిపించదా? అనిపించు, నాకు కనిపించలే. కంచి నువ్వు కట్ చేసావు. ఇద్దరు కలిసి కట్ చేయండి. అయ్యో ఏమైంది? పాపం దానికి ఎవరు గుర్తొస్తున్నట్టున్నారు. ఏంట్రా నీ బాధ? అందరినీ చూసి నువ్వెందుకు డల్ అవుతావు? ఏమైందిరా? వాడు ఎమోషనల్ అయి వచ్చిండు ఎందుకు కాదు? నిజమే అజ్జు ఏమైందిరా? ఏమైంది? ఎందుకు బాగా అవుతుంది? పిచ్చా నీకు? అటుపోతావు ఇట్రా. నేను చూడలేదు అక్కడైపోయింది. అరే నిజంగానే వాడు బాధపడ్డాడు. కొంప తీసి మళ్ళీ కొంచెం బాగా కొంచెం ఆగడం కాదు, నువ్వు వీడియో నడుపుకుంటా కొంచెం ఆగంటే ఏంటి రాజు? సరే వాడితో మాట్లాడదు తర్వాత మాట్లాడు ఇప్పుడు. లేవు ఇప్పుడు ఏమైందా? నేను చచ్చిపోయినా నీ దగ్గరే ఉన్నాను. జోకులు చేస్తున్నావు వాడి ఫీలింగ్ తోటి, నీకు జోకులు మజాకైతే నాన్న చెప్తాడు. నేను మాట్లాడలేను, నేను మాట్లాడను. పట్టుకో ప్లీజ్. అరే అదే ఏడుస్తుంది. ఏమైంది రాజు? సరే సరేదా. మజాకడదాం అనుకున్నా కానీ అరే ఆడ ఏడుస్తుంటే చక్క మొహం అంతా రెడ్ అయిపోయింది. మొహం అంతా రెడ్ అయిపోయింది వాడిది. మొహం అంతా ఎర్రగా అయిపోయింది. రాజు ఎందుకు ఏడుస్తున్నావు రా పూరం బొగ్గా? మొహం అంతా రెడ్ అయిపోయింది. లేదు లేదు సరేలే తినేసి నేను పోతా కిందికి, నాకు అయిపోలేదు. నేను పోతా అక్క. అరే నువ్వు ఎందుకు వచ్చినావు మరి? కేక్ కటింగ్ తొక్క కటింగ్ అని చెప్పి పిల్లని ఇప్పుడు ఈ పిల్ల కట్ చేసి బాగాకడం అనుకున్నా బాధ అవుతుంది. వద్దు ఫేస్ అయిపోతుంది. ఇప్పుడు సరే ఇంట్లో పో, తర్వాత నేను వెళ్ళిపోతా. కేక్ తినేసిపోతా. వద్దు రాజు మీరు వెళ్ళిపోయినా నాకు కొంచెం టైం అయినాక ప్లీజ్. మొహం రెడ్ అయింది. సరే వదిలే. సరే మీరు మాట్లాడుకోండి, నేను ఆపిస్తా. చెప్పాలంటే దానికే చెప్పరా ఏదున్నా. ఇక మీ కొడుకో కూతురు వచ్చింది. సరే ఆఫ్ చేసే రోజు